వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా వైఎస్ ఆత్మ ఏదైతే శాంతిస్తుందా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. దాని కంటిన్యూషన్గా వైఎస్ఆర్ అభిమానుల ఆవేదన అని చెప్పి టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్ అభిమానులు చాలామంది ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసిన వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి కారణంగా మంత్రి పదవులు పొందిన వాళ్ళు, రాజకీయాల్లో తమకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పలు పార్టీల్లో కూడా ఉన్నారు. కానీ వేరే అన్ని పార్టీల్లో కంటే జగన్మోహన్ రెడ్డి వెంట ఎక్కువ ఉన్నారు వీళ్ళు. ఎందుకు ఎక్కువ ఉన్నారు? ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అడిగారు, సంతకాలు సేకరణ చేయించే ప్రయత్నం చేశారు మద్దతుగా. కానీ సోనియా గాంధీ దాన్ని డినై చేశారు. అదే రోసయ్యకి ఇవ్వకుండా ఆ రోజు ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేవాళ్ళు కాదు. ఇది రాసివచ్చు, ఎవరైనా సరే ఇది హామీ పత్రం మీద రాసివచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పేరుకి బయటికి పావురాలగుట్లో నేను ప్రమాణం చేశాను, మా నాన్న కోసం చనిపోయిన వాళ్ళందరినీ నేను ఓదార్పు చేస్తాను ఆ ఫ్యామిలీస్ని అని చెప్పేసి కాంగ్రెస్ని ఎదిరించిన మొగాడు అని చెప్పి ఆయన బయటికి రావడం జరిగింది. ఆ ఫ్లోలోనే ఆయన మీద కేసులు పడ్డాయి. సో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అదే మొనగాడు ఆ తర్వాత రోజుల్లో సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే సరే, ఇదంతా పక్కన పెడితే అప్పుడున్న ఒక క్రూషియల్ పీరియడ్ అది, ఒక నిజంగానే ఒక సెంటిమెంట్ అది. ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, మెజారిటీ ఏం లెక్కలు కట్టారు, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన షాక్లో చాలామంది ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన అభిమానులు కానీ. ఆల్ ఆఫ్ సడన్ రెండోసారి ముఖ్యమంత్రి అటు కూటమికి చెక్ పెట్టి ఆయన అటు ప్రజారాజ్యం, లోక్సత్తా లాంటి పార్టీలకు చెక్ పెట్టి ముఖ్యమంత్రి కావడం అంటే అది మామూలు విషయం కాదు. అలా ఆ పరిపాలన కొద్ది రోజులు కూడా దాన్ని ఆస్వాదించకుండానే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన అభిమానులంతా కూడా చాలా షాక్లో ఉన్న పరిస్థితుల్లో ఈ సంఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చేస్తూ కాంగ్రెస్ నుంచి బయటికి రావడం జరిగింది. అంతా అప్పుడు రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయంలో అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి మేనియాలో ఉన్నారు చాలామంది ఆయన ఫ్యాన్స్. సో వాళ్ళకు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక దిక్సూచిలాగా కనిపించారు. సో కాంగ్రెస్ నిజంగా తప్పు చేస్తుంది, కాంగ్రెస్ అధిష్టానం తప్పు చేస్తుందని వాళ్ళు ఒక భ్రమంలో ఉన్నారు. ఆ రోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. మెజారిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయర్స్, వైఎస్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు టీడీపీ నుంచి కొంతమంది వచ్చారు, కానీ అది నెగ్లిజిబుల్ కౌంటే. అయితే ఇక్కడ మెజారిటీ వచ్చింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నుంచే. దానికి తోడు ఆ రోజు ఏం జరిగింది, విభజన సందర్భం ఉండింది. రాష్ట్ర విభజన వద్దన్న, సమైక్యాంధ్ర ఉద్యమం పోటీగా జరుగుతున్న తెలంగాణకి ఉద్యమానికి పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నా, బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకే సిద్ధమైంది. ఇది కూడా మిగతా కాంగ్రెస్ నేతలు కొంతమందిని ఇబ్బంది పెట్టింది, ఈ పరిణామాలు కూడా. అందుకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఒక ఆప్షన్గా చూసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఉండుంటే వేరొక రకంగా ఉండేదేమో రాష్ట్ర రాజకీయాలు, విలీనం చేస్తున్నారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డిని ఒక ఆప్షన్గా చూసుకున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఆ ప్రజారాజ్యం తరపున గెలిచిన చాలామంది కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ప్రజారాజ్యంలోకి వెళ్ళింది ఎవరు? ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలే. చూడండి, ఎట్నుంచి అన్ని వైపుల నుంచి ఇన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నలిఫై అయిపోయింది రాష్ట్రంలో. ఈ రాష్ట్ర విభజన కారణం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్రుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకును జైల్లో పెట్టారు. ఇది ఒక ఎమోషన్ ఆ రోజున. ఇవన్నీ విజయమ్మ బైబిల్లో పెట్టుకొని ఏడ్చే ప్రయత్నం చేయడం, జనం ముందుకు వచ్చి నా భర్తను చంపేశారు, నా కొడుకుని జైల్లో పెట్టారు అని షర్మిల రోడ్డు ఎక్కే ప్రయత్నం చేయడం. సో ఈ జగన్మోహన్ రెడ్డి జైలు సెంటిమెంట్, ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డికి ఒక హీరో వర్షిప్ తీసుకొచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే ప్రయత్నం జరుగుతుంది, దానికి తోడు విభజన, ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది వైఎస్ఆర్ అభిమానులు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో కంటిన్యూ అవుతూ వస్తున్నారు. తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఒక బొత్స కానీ, ఒక ధర్మాన్ని, ఇలాంటి వాళ్ళు ఆ తర్వాత రోజుల్లో ఇక ఆప్షన్ లేని పరిస్థితులు. ఎందుకంటే రాజకీయాలు అంటే పులి మీద స్వారీ లాంటివి, వాటి మీద ఎప్పుడు దిగినా ఆ పులి చంపుకు తినేస్తుంది. అందుకని వాళ్ళు చాలామంది ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డిని తన ఆప్షన్గా ఎంచుకున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు బొత్స ఆ పార్టీలో చేరే క్రమంలో నేను జగన్మోహన్ రెడ్డి కన్నా మిగతా విషయాలు అన్నిటికన్నా అప్లిఫ్ట్లోనే ఉన్నాను, అతని కోసం ఒక 4 మెట్లు దిగి ఆ పార్టీలో చేరుతానని మాట్లాడారు ఆ రోజు కాంట్రవర్సీగా. సో అలాంటి మిగిలిన ఉన్న 1, 2, 3, 4 ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళంతా రావడం జరిగింది. రాని వాళ్ళు ఎవరున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడి తీసుకొని వాళ్ళు రాని వాళ్ళు అంటే ఒక కేవీపీ కావచ్చు, అలాగే ఒక సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది వచ్చారు. కొండల లాంటి వాళ్ళు వచ్చినా జగన్మోహన్ రెడ్డితో డైజెస్ట్ కాలేక ఒక కొండ సురేఖ, కొండల వీళ్ళంతా వెళ్ళిపోవడం జరిగింది. మనం చూస్తే మెజారిటీ వైఎస్ని ఫాలో అయ్యే వాళ్ళంతా అప్పట్లో కాంగ్రెస్ నుంచి అప్లిఫ్ట్ అయిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి తమ రాజకీయాల కోసం, తమ రాజకీయ భవిష్యత్తు కోసం, ఇందాక నేను చెప్పిన పులి మీద నుంచి దిగితే అది తిని చంపేసి తింటుంది అన్నట్టు, ఇలా ఆప్షన్ లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డితో వీళ్ళంతా కంటిన్యూ అవుతూ వచ్చారు. ఎందుకంటే ఆయన పార్టీ జెండాలో వైఎస్ ఉన్నారు, ఆయన ఎజెండాలో వైఎస్ ఉన్నారు అని అనుకున్నారు ఆ రోజున.
ఎస్పెషల్లీ 2019 ఎన్నికలకు ముందు నుంచి జరిగిన అనేక పరిణామాలు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు నడు రోడ్డు మీద నిలబెట్టాయి. ఈరోజు ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది, ఆయనకంటూ ఒక ఆకర్షణ శక్తి ఉంది. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాండ్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు బదనాం చేసే ప్రయత్నం చేశారు. శర్మిలాని రోడ్డు ఎక్కించడం కావచ్చు, విజయమని పోయి కోర్టు మెట్లు ఎక్కించే ప్రయత్నం చేయడం కావచ్చు, అదేవిధంగా చూస్తే వైఎస్ అభిమానులు ఎంతో మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కావచ్చు పార్టీ వైపు నుంచి. వైఎస్ రాజశేఖర రెడ్డి లక్షణాలు ఇతనిలో ఒక్కటి కూడా లేవు అని అనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆఖరకు ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి కాదు ఆ రోజు ఇచ్చింది. ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఒక వెండెట్ట లేకుండా పరిపాలన చేస్తారేమో అనుకున్నారు. కానీ ఇతను క్వైట్ ఆపోజిట్ లో, తన తండ్రికి ఆపోజిట్ లో పరిపాలన చేసే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించే అంశాలే. వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి, ఆమె ఎప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ ఉన్నన్ని రోజులు కూడా భర్త చాటు భార్యగానే ఉంటూ వచ్చింది. వన్స్ తన హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆవిడ వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాల రూపంలో రోడ్డెక్కే ప్రయత్నం చేస్తే ఈరోజు ఆమె జగన్మోహన్ రెడ్డి కోర్టులు లాగే ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ వైఫ్ కలిసి. అంతేకాదు ఈరోజు భారతీ దగ్గర పనిచేసే వర్రా లాంటి వాళ్ళు షర్మిల గురించి విజయం గురించి పెడుతున్న కామెంట్స్ చూసిన తర్వాత మనసులోనే వాడు ఎవడు కూడా దాన్ని ఖండించకుండా ఉండలేము. పశువుల్లాగా పెడతా ఉన్నారు కామెంట్స్. ఇవన్నీ ఎవరిని హిట్ చేస్తున్నట్టు? అటు షర్మిలానో, విజయమో, జగనో, లేకపోతే భారతి వీళ్ళందరూ తిట్టుకుంటూ, లేకపోతే కొట్టుకుంటూను, లేకపోతే కేసులు పెట్టుకుంటూను, లేకపోతే రోడ్లెక్కే ప్రయత్నం చేస్తాను, ఇవన్నీ కూడా ఎవరిని హిట్ చేస్తాయి? వైఎస్ రాజశేఖర రెడ్డిని హిట్ చేస్తాయి. అందుకే ఎప్పుడు మీరు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కరుడు గట్టిన అమ్మాయిలు ఉంటారు. ఒక కొండవల్లి కానీ, ఒక సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు కానీ, ఒక కేవీపీ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు తిట్టరు. ఎందుకు కన్విన్స్ చేసుకొని తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇంత జరుగుతా జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీని రోడ్డుని పెడుతున్నా వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా క్వశ్చన్ చేయరు వాళ్ళు. సో అలాగే ఆ పార్టీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అమ్మాయిలు కుమిలిపోతా ఉన్నారు ఎప్పటి నుంచో ఈ పరిణామాల పట్ల. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ యాంగిల్ వెళ్ళటలేదు జగన్మోహన్ రెడ్డి అని. కానీ అతనికి చెప్పే ధైర్యం ఆ పార్టీలో ఎవరికి ఉండదు. ఈ విషయంలో చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోరు, జగన్మోహన్ రెడ్డి వినిపించుకున్నా భారతిరెడ్డి అసలు వినరు. సో అందుకే ఆ స్థాయిలో వాళ్ళ మీద దాడి జరుగుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల మీద. అయితే ఇదంతా హైడ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి మరణం సమయంలో తాను ఎక్కడున్నాను, మరణం సమయంలో సంతకాల సేకరణ ఎలా చేశాను అనేది, అదేవిధంగా ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనక కుట్ర ఉందని దాన్ని మసిమూసి మారేడుగా చేసే ప్రయత్నం చేసేది, ఇవన్నీ చేస్తూ వచ్చారు కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి అందరికీ తెలుసు. కానీ యాక్సెప్ట్ చేస్తే ఆ పార్టీ మరో నిమిషం ఉండదు. అందుకనే వాళ్ళు ఇన్ని రోజులు గుమ్మనంగా దాన్ని కంటిన్యూ చేసుకుంటా మనసులో బాధపడుతున్నా బయటికి జగన్మోహన్ రెడ్డితో కంటిన్యూ అవుతూ వచ్చారు. ఈ రోజు ఎప్పుడైతే ఇష్యూని టీడీపీ గెలికే ప్రయత్నం చేసిందో దాని చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతూ ఉంది. ఈ రోజున దాని చుట్టూనే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం చుట్టూనే రెండు పార్టీలు కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మరొకసారి చర్చనీయాంశం ఉన్నారు ఆయన ప్రతిరోజు. కేవలం వైఎస్ బ్రాండ్ వాల్యూని తీసుకోవడానికో, వైఎస్ పేరుని ఒక సెంటిమెంట్గా తీసుకోవడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏం చేశారని షర్మిల అడుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ నేతలకి తలెక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లా. సో ఈరోజు అందుకే వైఎస్ అభిమానులు ఇప్పటికైనా ఇలాంటి చర్చ కనీసం చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో టార్గెట్ అవుతూ ఉన్నారు. ఇప్పటికైనా వైఎస్ ఆత్మ శాంతిస్తుందేమని ఆయన అభిమానులు ఫీల్ అవుతూ ఉన్నారన్నమాట ఆ పార్టీలో ఉన్నవాళ్ళు. సో జగన్ బండారం బయటపడటంతో పాటు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంత తండ్రికి అతను ఎలా దోకా ఇచ్చారు అనేది కూడా ఆ అంశం మీద ఆ పార్టీలోనే చాలా సీరియస్ చర్చ జరుగుతూ ఉంది.